ఈ దినాన్ని ప్రార్థనా సూత్రాల గురించి కొద్దిగా నేర్ నేర్చుకుందాం. మరి చాలామంది నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఎంతో కాలం నుండి మేము ప్రార్థన చేస్తున్నాం కానీ, ఎంతో పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాం కానీ, ప్రార్థనలకు మాకు జవాబులు రావటం లేదు సిస్టర్. కారణం ఏంటి అని చాలామంది మరి ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారు. దానికి జవాబుగా ప్రార్థనలు జవాబు పొందకపోవడానికి గల కారణాలు కొద్దిగా ఉన్నాయి. దాన్ని నీ వాక్యమును ఆధారంగా చేసుకొని చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థిస్తే మన ప్రార్థనకి జవాబు రాదండి. కీర్తనలు 66:18 నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన యెడల ప్రభు నా మనవి వినకపోవును. వినడు. మన హృదయంలో పాపము ఉంచుకుంటే మన ప్రార్థనలకు అది ఆటంకంగా ఉంటుంది. రెండవదిగా వేషధారణతో ప్రార్థించుట. వేషధారణ అనేది దేవునికి ఇష్టమైంది కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రాజ్యాన్ని నీతిని మొట్టమొదట వెతికి ఆయన చిత్త ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆయన శక్తిని ఆశ్రయించిన వారముగా ఉంటేనే మన ప్రార్థనలకు జవాబులు వస్తాయి. కానీ ఏదో పైన ప్రార్థనలు నేను ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, నాలో మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపం, శిల్వ దర్శనం ఏమీ లేకుండానే నా దేవుడు కరుణమయుడు, దయామయుడు, నా ప్రార్థనలు ఆలకిస్తాడు అంటే ఆలకించడు. వేషధారణతో మనం ప్రార్థన చేయడానికి వీల్లేదు. మత్తయి 6:5. మూడవదిగా విశ్వాసంతో కాక సందేహములతో ప్రార్థించుట. ఇది జరుగునా, ఇంతవరకు జరగలేదు, ఇక ముందుకు నీ జరుగుతుందా అని అనుమానంతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే విశ్వాస సహితమైన ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. మనలో విశ్వాసం అవిశ్వాసం ఎప్పుడు వచ్చిందో, అల్ప విశ్వాసం ఎప్పుడు వచ్చిందో ఆ ప్రార్థనలకు జవాబులు రావని దేవుడు చెప్తూ ఉన్నాడు. యాకోబు 1:5-6 సందేహములతో మరి హృదయంలో కొన్ని అనుమానాలు పెట్టుకుని ప్రార్థించడం, ఆ విధంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు జవాబులు రావు. నాలుగవదిగా గర్వంతో ప్రార్థించుట. గర్వం ఎంతగానో విరిగిన మనసు ఉండదు, విధేయత గల మనసు మనకు ఉండదు. కొన్నిసార్లు ఎంతగానో అహంకారంగా ప్రవర్తిస్తాం. గర్వము మనలో చోటు చేసుకుంటది. ఏదో సాతానుడు ఆ ఎరని చూపుతాడు. నీకేంటి, నీకేం తక్కువ, నువ్వేమి ఊరికి విరిగిన మనసుతో నువ్వు ఉండనవసరం లేదు, ఏ విధంగానైనా ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిపోతుంది అని ఒక కుయుక్తితోటి మనల్ని ఏలుబడి చేస్తాడు. అటువంటప్పుడు గర్వంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలకు జవాబులు రావు. లూకాసు వార్త 18:10-14 వరకు. మరి పరిసయ్యుడు సుంకరి, ఆ పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు? గర్వంగా ప్రార్థిస్తున్నాడు. నేను ఆ సుంకర్లాగా నేను లేను, నేను దశభాగాలు ఇస్తున్నాను, అన్ని తన గొప్పలు తాను చెప్పుకుంటూ గర్వంగా ప్రార్థిస్తుంటే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించలేదండి. సుంకరి కన్నులెత్తుటికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచు దేవా పాపినైనా నన్ను కరుణించుమని ఎప్పుడు ప్రార్థన చేశాడో ఆ సుంకరి ప్రార్థనని దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. గర్వంతో మనం ప్రార్థించకూడదు. లూకా 18:10-14 వరకు. ఇతరుల అపరాధములను క్షమించుటకు నిరాకరించి ప్రార్థించుట. ఇతరులతో సమాధాన పడడం ఇష్టం ఉండదు, ఇతరులతో మాట్లాడరు, ఇతరులను చూసుకుంటే ముఖాలు చిన్నబుచ్చుకుంటారు, వారు ఏదో అన్నారని వారి మీద కోపాన్ని పెంచుకుంటారు. పగ, అసూయలు, కలహాలు, ద్వేషాలు నీ గృహంలో, నీ యొక్క హృదయంలో ఏలుబడి చేయుచుండగా నీవు చేయుచున్న ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇతరుల అపరాధములను క్షమించుటకు నువ్వు నిరాకరిస్తున్నావేమో ప్రియమైన బిడ్డ, ముందుగా ఎవరి మీద నీకు కోపం ఉన్నదో, ఎవరి మీద నీకు కక్షలు ఉన్నాయో, ఎవరి మీద నీకు అసూయలు ఉన్నాయో, ద్వేషాలు ఉన్నాయో, ముందు ఆ పాపాలన్నీ ఒప్పుకొని అప్పుడు దేవుని సన్నిధికి వారితో సమాధాన పడి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నా దేవుడు నీ క్షమించే మనసును చూచి నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఆరవదిగా దేవుని వాక్యానికి లోబడకుండా ప్రార్థించుట. దేవుని వాక్య ప్రకారము వాక్యాన్ని వింటాము కానీ వాక్య ప్రకారం జీవించం. అదే జీవితం.
ఎప్పుడు నామకార్థ క్రైస్తవ జీవితమే. వాక్యంలోని మూల సూత్రాలను అనుసరించాం. వాక్యానుసారమైన జీవితం, ఫలభరితమైన క్రైస్తవ జీవితం మనకి లేదు కానీ ప్రార్థనలు మట్టుకు అందరినీ కోరుతాం. మా మా కొరకు ప్రార్థన చేయండి, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, మాకు క్షేమం కలగాలి, కాపుదల కలగాలి, భద్రత కలగాలి, ఆశీర్వాదాలు కలగాలి, మా బిడ్డలకు మంచి మార్కులతో జయం కావాలి. ప్రియమైన బిడ్డ, ఇవన్నీ నువ్వు కోరుకునే ముందు నీ హృదయాంతరంగాన్ని పరిశీలించే దేవుని యొద్ద నువ్వు ముందుగా దేవునికి సమర్పించుకో. దేవుని సన్నిధిలో, ప్రభువా నీ ఆజ్ఞలు నేను, నీ కట్టల్ని గాయకుంటాను, నీ వాక్యానుసారమే జీవిస్తాను, నీకు ఇవ్వాల్సిన మొట్టమొదటి స్థానం ఇస్తాను, దేవుని రాజ్య నియమాలను నేను పాటిస్తాను. ప్రభువా నన్ను ముందుగా దేవునితో సమాధానపడి ప్రియమైన బిడ్డ, దేవునితో నువ్వు నీ సమస్తమైన మరి లోటుపాట్లు, బలహీనతలు అన్ని ఒప్పుకుని మరి మనుషులతో సమాధానపడి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించబడతాయి అని దేవుడు నాకు నేర్పాడు. ఆ నేర్పినవే మీకు చెప్తూ ఉన్నాను. ప్రార్థనకి కొన్ని ఆటంకాలు ఉన్నాయి ప్రియమైన బిడ్డ. భోగేచ్ఛలు ప్రార్థనకు ఆటంకాలు. దేవుని బిడ్డలు భోగేచ్ఛలను దూరంగా పారిపోవాలి. నువ్వు భోగములతో నీకు సుఖములే కావాలి, భోగాలే కావాలి, నేను దేవుని కొరకు ఏమి నేను తగ్గించుకోను, దేవుని కొరకు కొంత సమయాన్ని ఇవ్వను, కొన్ని తలాంతలు ఇవ్వను, కొన్ని దశం భాగాలు ఇవ్వను, ఏమి చేయను, కానీ దేవుడు మనకు నేను ప్రార్థన చేసినప్పుడు నన్ను దీవించేయాలి, నన్ను ఆశీర్వదించేయాలి, నా బిడ్డలు ఉన్నత స్థితిలోనికి ఎదగాలి అని చాలా మంది ప్రార్థనలు కోరుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో ముందుగా భోగేచ్ఛలు వదులు. దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం ఇస్తే తప్పకుండా నీ ప్రార్థనలు అంగీకరించబడతాయి. రెండవదిగా జీవితంలో విగ్రహాలు ఆటంకం. దేవుని కన్నా దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో నాకు తెలియదు. దేవుని కన్నా నేను ఒకనొక దినాల్లో కొన్ని వస్తువుల్ని ఎక్కువగా ప్రేమిస్తాను, బంగారాన్ని ఎక్కువగా ప్రేమించాను, చదువుని ఎక్కువగా ప్రేమించాను. ఈ రెండు నా జీవితంలో ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి. చెప్తున్నాను ప్రియమైన బిడ్డ, దేవుని కన్నా దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. నా చదువు ఎంతగా చదివాను, ఎంతగా కష్టపడ్డాను, ఒక్క దినాన్ని కూడా నేను జాబ్ చేయలేదు. ఇలాగే దేవుని సేవ చేసుకుంటూ మరి బుక్స్ ట్రాన్స్లేషన్ చేసుకుంటూ అనేకమైన దానిలో ఫ్రీ సర్వీస్ ఇప్పటి వరకు ఒక్క పైసా ఎవరి దగ్గర నేను ఆశించలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు. కానీ నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సేవ చేస్తూనే ఉన్నాను ఏదో ఒక రకంగా. మరి కరెస్పాండెన్స్ కోర్స్ చేయించాను 1000 మందితో. మరి ఎన్ని దేవుని సేవను, ఎప్పుడు దేవుని సేవలోనే ఉండేదాన్ని. కానీ ఇలా స్లమ్ ఏరియాస్లో 13 ఇయర్స్ ఇన్ని సేవ చేశాను. కానీ ఎవరిని ఏమీ ఆశించకుండా దేవుని మీద నేను నమ్మకం ఉంచి ఈ విగ్రహాలు, దేవుడు 2017లో నీ జీవితంలో విగ్రహాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇదేంటి ప్రభు, నేను 2012 నుంచి నేను సేవ చేస్తున్నాను కదా, ఇంకా నాకు విగ్రహాలు ఉండడం ఏంటి అంటే, నా వస్తువులను సజీవ యాగముగా నీ శరీరాన్ని సమర్పించుకోమన్నప్పుడు 2017లో సంపూర్ణంగా దేవుని సేవకి సమర్పించుకున్నాను. అంతకు ముందు మరి చదువు అనేది, బంగారము అనేది ఒక విగ్రహములుగా నా జీవితంలో ఉన్నాయి. మరి అంటే దేవుని కన్నా ఎక్కువగా వాటిని ప్రేమించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కన్నా దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అదే మనకి విగ్రహముగా ఉంటది. యెహెజ్కేలు 14:3. జీవితంలో విగ్రహాలు ఆటంకం. మూడవదిగా వాక్యానికి అవిధేయత ఆటంకం. వాక్యానికి చాలా మంది వింటారు, అవిధేయత చూపుతారు. ఈ వాక్యానుసారముగా లేదు అని చెప్పరు, లేదా వారికి దాన్ని అనుసరించడం చాలా కష్టంగా ఉంటది. ప్రియమైన బిడ్డ, సౌలు గురించి మనకు తెలుసు, ఎంత అవిధేయత చూపాడో. అతడు అందరిని అమాలేకీయులను సమూల నాశనం చేయమంటే గొర్రెలు, ఎడ్లు అవన్నీ పూజలకి పనికొస్తాయి, బలులకు పనికొస్తాయి అని వాటిని ఉంచుకుని మరి సగము విధేయత చూపాడు. సగం అవిధేయత చూపినందున అతనిని దేవుడు రాజుగా ఉండకుండా మరి దావీదును రాజుగా చేసుకున్నాడు.
మన జీవితంలో కూడా కొన్ని అవిధేయతలు ఉంటాయి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు కట్టడలకు లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు అని చెప్తూ ఉన్నాను. నాలుగవదిగా కనికరం లేకపోవడం. ప్రియమైన బిడ్డ, చాలా ఇది అనేక మందిలో సేవకుల్లో కూడా ఈ కనికరము అనేది లోపిస్తూ ఉంది. దయ, ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరించబడితేనే కానీ మనం వారి కొరకు పట్టుదలతో కన్నీటితో ప్రార్థన చేయలేం. సేవకులంగా మనము దాసులమైపోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. యేసయ్య యొక్క వినయము, విధేయత, తగ్గింపు స్వభావము, ప్రేమ గల స్వభావం మనలోనికి వస్తేనే తప్ప ఆ కనికరము మన జీవితంలో, దేవుని కనికరము మన హృదయంలోనికి రాదు. దేవుని కనికరాన్ని కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని దయాళుత్వాన్ని కొరకు, ఓర్పు కొరకు, సహనము కొరకు, నిరీక్షణ కొరకు, ఆత్మ ఫలము కొరకు మనం ప్రార్థించుకుని ఆ కనికరాన్ని పొందుకుని అప్పుడు మనము ప్రార్థన చేస్తే అది మనకి. ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? వాడిలో ప్రేమ, జాలి, దయ, కనికరాలు ఏమీ లేవు. దేవుడు ఏమేమి కోరుతున్నాడో వారి హృదయాల్లో అవి లేవు. కానీ ఇతరులను చిన్న చూపు చూడడం, ఇతరులను నిందించడం, ఇతరులను తిరస్కరించడం, గర్వంతో, అహంభావంతో ప్రవర్తించడం, ఈ గుణాలతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు ఈ కప్పు కూడా చేరవని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి చేరలేవు ప్రియమైన బిడ్డ. దేవుని యొక్క ప్రేమ, జాలి, దయ, కరుణ, కటాక్షములు నీ మీద ఉండాలి అంటే నువ్వు కనికరము కలిగిన దానిగా నువ్వు ప్రార్థన చేయాలి. ఐదవదిగా క్షమించు మనసు లేకపోవడం. ఎన్నోసార్లు ఎంతో మంది నా కేసుల్లో ఉన్నారు. వాళ్ళు క్షమించమని చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా వారు ఇతరులను క్షమించలేకపోతున్నారు. భర్తనే క్షమించలేని వారు కొందరున్నారు. వారి ఆడబిడ్డలను క్షమించలేని వారు కొందరున్నారు. అత్తగారిని క్షమించలేని వారు కొందరున్నారు. కొంతమంది ప్రియమైన బిడ్డ సొంత కుటుంబంలోని బిడ్డలను కూడా క్షమించలేని వారు కొంతమంది ఉన్నారు. దేవుని నామాన్ని చెప్తూ ఉన్నాను. సాతానుడు ఎంతగా బిడ్డలను ఈ కడవరి కాలంలో ప్రేమ లేకపోవడం, దయ లేకపోవడం, క్షమాపణ లేకపోవడం, ఐక్యత లేకపోవడం సృష్టించి ప్రతి కుటుంబాన్ని అల్లకల్లోలం చేసి ప్రార్థనలకు ఆటంకములుగా వాడు ఉంటూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, సాతాను శక్తుల్ని ఎదిరించాలి అని దేవుడు వాక్యం చెప్తూ ఉంటే మనమేం చేస్తామంటే సాతానుని పోషిస్తా ఉంటారు కొంతమంది. ఈ కక్షలు, అసూయలు, కలహాలు, ద్వేషాలు పెంచుకుని ఆ సాతాన్ని ఇంట్లోనే పోషిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డ, సాతాన్ని ఎదిరించు. సాతాను బంధకములను త్రెంచివేయి. దేవుని నామంలో చెప్తూ ఉన్నాను. క్షమించే మనసును లేకపోతే ప్రార్థన చేయొద్దు. ఆ ప్రార్థనకి జవాబు రాదు. ప్రియమైన బిడ్డ, అందరినీ క్షమించు. నిన్ను నిందించి వారిని, నిన్ను తృణీకరించి వారిని, నిన్ను ద్వేషించి వారిని, నిన్ను అనేకమైన మాటలు అన్న వారిని, నిన్ను బాధ పెడుతున్న వారిని క్షమించు. కష్టమే, చాలా కష్టమే. శరీర స్వభావంతో ఉన్న బిడ్డలకు కష్టమే. కానీ ఆ శరీర స్వభావమును మనము ఏం చేయాలి? తీసివేసి ఆత్మీయమైన స్వభావాన్ని, దేవుని యొక్క గుణ లక్షణాలని, మనము దేవుని యొక్క నామాలలో ఉన్న గుణ లక్షణాలని మనము పొందుకుంటే ప్రియమైన బిడ్డ క్షమించే స్వభావం తప్పకుండా వస్తుంది. నువ్వు క్షమించింది నీకు ఇంకా ఎవరితోనైనా మాట్లాడడం లేదేమో, ఇంకా ఎవరితోటైనా నీకు సత్సంబంధాలు లేవేమో, సమాధానం లేదేమో. ఈ దినాన్నే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణం క్షమించే మనసు లేకపోవడం. కుటుంబాలు సరిగా లేనందువలన ఆటంకం. కుటుంబంలో ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, ఐక్యత లేకపోవడం వల్ల, వారు ఏక మనస్సుతో ప్రార్థన చేయకపోవటం వలన కుటుంబ ప్రార్థనలో కూడా దేవుని సన్నిధికి చేరలేకపోవడానికి ఆటంకంగా ఉంది. ప్రియమైన బిడ్డ, నీ జీవితాన్ని ముందుగా మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇద్దరము కలిసి ఏక మనసుతో, ప్రేమతో, ఐక్యతతో బంధించబడతాయి, విప్పబడతాయి. అటువంటి ప్రేమ, ఐక్యతతో ఇద్దరు కలిసి ఉదయ కాలాన్నే ప్రార్థన చేస్తే మీ గృహం ఒక స్వర్గంగా, ఒక పరలోకంగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. మీ కుటుంబంలో ఆశీర్వాదం కలుగుతుంది, శాశ్వతమైన జీవం కలుగుతుంది.
మరి ఆశీర్వాదము శాశ్వతమైన జీవాన్ని పొందకుండా మీ ఇద్దరు మనస్పర్ధలతో అభిప్రాయ భేదాలతో మీరు ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏడవదిగా మనలో దాచిన పాపం. మన హృదయంలోనే దాచుకుంటాం కొన్ని పాపాలు. అవి ఎవరికి కనబడడం లేదు అనుకుంటాం. కానీ దేవుడు నీ హృదయాలను పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు. హృదయంలో నీకు ఆలోచన పుట్టక మునిపే ఆయన ఎరిగిన దేవుడని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? నీ ఆలోచనలు, నీ తలాంపులు అన్నీ ఎరిగిన దేవుడు. ఆలోచనలో కానీ తలాంపుల్లో కానీ నువ్వు దేవునికి విరోధముగా పాపం చేయకూడదు. ఈ ఈ ఆటంకములన్నీ నువ్వు అధిగమిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. ప్రియమైన బిడ్డ, ఆయా సమయాలలో దేవుడు మనలను పరీక్షలో కొన్ని పరీక్షలు విశ్వాస పరీక్ష పెడతాడు. ఆ విశ్వాస పరీక్షలో నువ్వు నెగ్గాలి అంటే ఈ ఆటంకములన్నిటినీ నువ్వు అధిగమించాలి. ఈ ఆటంకాలన్నిటినీ జయించాలి. నాకు ఒక భక్తుడు అంటాడు, నీకు ప్రార్థనలు వెంటనే జవాబులు వస్తున్నాయంటే నీలో విశ్వాసాన్ని పెంపొందించడానికే దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. కొన్ని ప్రార్థనలకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీలో సహనాన్ని, ఓర్పుని పెంచడానికి నా దేవుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. కొన్ని ప్రార్థనలకు అసలు జవాబులే రావటం లేదా? దేవుడు నీ కొరకు నువ్వు చేసిన ప్రార్థన కాకుండా వేరొక బెస్ట్ ఇవ్వడానికే దేవుడు నీ ప్రార్థనకు తిరస్కరిస్తూ ఉన్నాడు. ఇంతకన్నా నువ్వు చేసిన ప్రార్థన కన్నా అత్యంత శ్రేష్టమైన దాన్ని అనుగ్రహించడానికి నీకు దేవుడు కొన్ని ప్రార్థనలు ఆలకించాడు అని దేవుడు ఒక భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఇది నన్ను ఆలోచించుకున్నామా? మన ప్రార్థనలకి ఏమేమి ఆటంకములుగా ఉన్నాయి? నా హృదయంలోని పాపాన్ని అన్ననా, నాలో ఉన్న వేషధారణ, నాలో ఉన్న సందేహాల, నాలో ఉన్న గర్వమా, నాలో ఉన్న క్షమించే మనసు లేకపోవట, లేదా దేవుని వాక్యాన్ని అనుసరించకపోవట, లేదా నేను నా జీవితంలో భోగేచ్ఛలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానా? దేవుని కన్నా మరి కొన్ని విగ్రహాలను, కొన్ని ప్రేమించే విగ్రహాలను నేను పెట్టుకుని ప్రార్థన చేస్తున్నానా? లేదా వాక్యానికి అవిధేయత చూపుతున్నానా? నాలో ప్రేమ, జాలి, దయ, కరుణ, కటాక్షాలు లేవా? ఇది కూడా ప్రార్థనకు ఆటంకమే. ప్రియమైన బిడ్డ, కుటుంబాలలో ప్రేమ లేకపోవడం, ఐక్యత లేకపోవడం కూడా ప్రార్థనకు ఆటంకమే. మనలో దాచుకున్న పాపాలు కూడా దేవునికి ఆటంకములుగా ఉన్నాయి. ఈ ఆటంకములన్నిటినీ మనము అధిగమించి దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే పట్టుదలతో, విసుగక, విరిగి నాలిగిన హృదయంతో, విధేయతతో మన హృదయాల్ని కుమ్మరించుకొని ప్రార్థన చేస్తే ప్రియమైన బిడ్డ, మన ప్రార్థనలకు తప్పకుండా జవాబులు వస్తాయి అని దేవుడు నాకు బోధించాడు. విశ్వాసంతో ప్రార్థించండి. మార్కు 11:24. నీతి కలిగి ప్రార్థించండి. సామెతలు 15:29. పాపములు ఒప్పుకొని ప్రార్థించండి. 1 యోహాను 1:9. ఇతరులను క్షమించి ప్రార్థించండి. మత్తయి 6:14-15. దేవుని కొరకు కనిపెట్టుకొని ప్రార్థించండి. కీర్తనలు 38:15. వ్యక్తిగతంగా ప్రార్థించండి. దానియేలు 6:10. ఇతరులతో కలిసి ప్రార్థించండి. మత్తయి 18:19-20. ఉపవాసం ఉండి ప్రార్థించండి. దానియేలు 9:3, నెహెమ్యా 1:4. ఈ విధంగా ప్రార్థిస్తే విశ్వాసంతో ప్రార్థించాలి, నీతి కలిగి ప్రార్థించాలి, మన పాపాలన్నీ ఒప్పుకొని ప్రార్థించాలి, ఇతరులను క్షమించి ప్రార్థించాలి, దేవుని కొరకు కనిపెట్టుకొని ప్రార్థించాలి, వ్యక్తిగతంగా ప్రార్థించాలి, ఇతరులతో కలిసి సంఘంగా ప్రార్థించాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి. అన్నిటికన్నా ఆహారం కంటే ప్రార్థన ముఖ్యం, నిద్ర కంటే ప్రార్థన ముఖ్యం, పేరు ప్రఖ్యాతుల కంటే ప్రార్థన ముఖ్యం, అలసట తీర్చుకొనుట కంటే ప్రార్థన ముఖ్యం, స్వస్థపరచుట కంటే ప్రార్థన ముఖ్యం, శిష్యుల సహవాసం కంటే ప్రార్థన ముఖ్యం. ప్రభువు పరలోకంలో చేయుచున్నది ప్రార్థనయే. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని నేను ఇంతకన్నా మరి ప్రార్థన గురించి అనేకమైన విషయాలు ఎంత చెప్పినా అది తరగని
ధననిధి. బైబిల్లో గనులు త్రవ్వి కొలిది ఏ విధంగా మరి బంగారము అన్నీ బయటపడతాయో, అలాగే ఆత్మీయ లోతుల్లో మనం ఇంకా త్రవ్వుకుంటే ఈ ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న బలం, ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యతను మనం అనుదినము వాక్యంలోని శక్తిని గ్రహించడం ద్వారా మనం పొందుకోవచ్చు. మరి ఈ దినాన్ని నేను నా యొక్క టాపిక్ ప్రార్థనా సూత్రాలు. ప్రార్థనా సూత్రాలు, యేసు ప్రభు చెప్పిన ప్రార్థనా సూత్రాలు నేను బేసిక్గా మీకు చెప్పి, పౌలు గారు ఏ విధంగా సంఘాలని మరి నిర్మించి ఆ సంఘాలలో ప్రార్థనా సూత్రాలను ఏ విధంగా బోధించాడో అది నా మెయిన్ టాపిక్. ప్రియమైన బిడ్డ, ప్రార్థన సూత్రాలు హైలైట్స్ ఏంటంటే రహస్యంగా ప్రార్థన చేయాలి. రహస్యమందున్న చూచుచున్న తండ్రి రహస్యంగా మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక మన ప్రార్థనలు తలుపులు వేసుకుని దేవుని సన్నిధిలో మనము రహస్యంగా ప్రార్థన చేయాలి. మత్తయి మత్తయి 6వ అధ్యాయము 5-7 రహస్యంగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చెప్పిన ప్రార్థనా సూత్రాలు. రెండవదిగా స్పష్టంగా ప్రార్థన చేయాలి. నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో దేవునికి స్పష్టంగా ప్రార్థన చేయాలి. నీ హృదయం నిర్మలంగా ఉండాలి, నీ హృదయం నిర్దోషంగా ఉండాలి, నీ హృదయం శుద్ధ హృదయం కలిగిన దానిగా ఉండాలి, నీ హృదయం దేవుని ఎదుట మరి నమ్మతగిన దానిగా అంగీకారయోగ్యముగా నీ హృదయం ఉండాలి. అప్పుడే ప్రియమైన బిడ్డ నువ్వు స్పష్టంగా ప్రార్థన చేయగలవు. మత్తయి 6వ అధ్యాయము 6-7 యేసు నామములో మనం ప్రార్థన చేయాలి ప్రియమైన బిడ్డ. మూడవదిగా పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదల, జవాబు వచ్చే వరకు మనం ప్రార్థన చేయాలి. చాలా మంది మధ్యలోనే ఆపేస్తారు. ముందున్న మొదటి ప్రేమ, దేవుని మీద ఉన్న మొదటి ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. అన్ని విషయాలలో ముందుంటారు కానీ మొట్టమొదటి ప్రేమను ఇవ్వటంలో చాలా మంది వెనుకబడిపోతూ ఉండడం వల్ల ప్రియమైన బిడ్డ పట్టుదలతో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం. ఆ కార్యం జరిగే వరకు నువ్వు ఒక అంశాన్ని నువ్వు ప్రార్థిస్తున్నావంటే ఆ అంశం జరిగే వరకు, నెరవేర్పు జరిగే వరకు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయాలి. జార్జ్ ముల్లర్ గారు 200 ప్రార్థనలు, ఆయనకి అన్ని జవాబులు వచ్చేసినాయి, అన్నిటికీ టిక్కులు పెట్టుకున్నాడు. 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి కొరకు మరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఒక్క ప్రార్థన ఆగిపోయింది. మరి ఆయన నేను చనిపోక ముందు ఈ ప్రార్థన కూడా నెరవేరాలి అని ఆ ప్రార్థన మీద చెయ్యి పెట్టి పట్టుదలతో ప్రార్థన చేసేవాడట. అది ఆ వ్యక్తే మరి జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వచ్చి తన పాపాన్ని ఒప్పుకుంటాం, నేను దేవుని బిడ్డగా మారానని చెప్పడం, మరి ఆ ప్రార్థన కూడా ఆ వ్యక్తి రక్షణ కొరకు మరి జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేసింది ఆయన జీవితంలో నెరవేరింది. ప్రియమైన బిడ్డ, ఎన్ని ప్రార్థనలు నువ్వు చేస్తున్నావు? ఎన్ని ప్రార్థనలకు జవాబులు వచ్చాయి? ఎన్ని ప్రార్థనలకు ఇంకా జవాబులు రాలేదు? ప్రియమైన బిడ్డ, పట్టుదలతో చేస్తున్నావా? ఇవి దేవుడు నన్ను అడిగిన ప్రశ్నలు. మిమ్మల్ని కూడా దేవుడు అడగమని చెప్పాడు. మీరు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారా? ఎన్ని ప్రార్థనలు మీరు చేస్తే ఎన్ని ప్రార్థనలకు జవాబులు వచ్చినాయి? ప్రియమైన బిడ్డ, దేవుడు మీ యొక్క ఆసక్తిని చూస్తాడు, మీ యొక్క హృదయాన్ని చూస్తాడు. మీరు ఎంత భారం కలిగి ఉన్నారు ఇతరుల రక్షణ కొరకు అనేది దేవుడు చూస్తాడు. ప్రియమైన బిడ్డ, ఎంతమందిని మీ కుటుంబంలో ఉన్న వారి కొరకు చేసిన ప్రార్థనలన్నా నెరవేరినయా అని దేవుడు అడిగితే మనం ఏం చెప్తాం? ప్రియమైన బిడ్డ, తప్పకుండా పట్టుదలతో ప్రార్థన చేద్దాం. లూకా 11వ అధ్యాయము 8-13 వరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థనా సూత్రం 1, రహస్యంగా ప్రార్థన చేయాలి. మత్తయి 6వ అధ్యాయము 5-7 స్పష్టంగా ప్రార్థన చేయాలి. మత్తయి 6వ అధ్యాయము 6-7 పట్టుదలతో ప్రార్థన చేయము. లూకా 11:8-13. నాలుగవదిగా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం, దేవుడు ఉన్నాడనియో, ఆయన దయచేయవారనియో, ఆయన నా ప్రార్థన తప్పక నెరవేర్చిననియో
వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడనియు, ఆయన అబద్ధమానుటకు నరమాత్రుడు కాడని నువ్వు పట్టుదలతో విశ్వాసంతో విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడిని ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రియమైన బిడ్డ, మత్తయి 21:22 విశ్వాసంతో ప్రార్థన చేయి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్మితే నీకు అసాధ్యమైంది ఏది ఉండదని యేసయ్య చెప్పారు. నువ్వు నమ్మితే చాలు, ఆయన మహిమను చూస్తావు, ఆయన ప్రభావాన్ని చూస్తావు, ఆయన శక్తిని చూస్తావు. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా ప్రియమైన బిడ్డ? 5వదిగా విసుగు చెందకుండా ప్రార్థన చేయాలి. లూకా 18:1 మనకందరికి తెలిసిన భాగమే. బీద విధవరాలు విసుగు చెందకుండా ఆ న్యాయస్థుడని న్యాయాధిపతికి రోజు వచ్చి తనకు న్యాయం చేయాలని అడిగింది. రోజు వచ్చి వాని విసుగక నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ అన్యాయస్తుడని న్యాయాధిపతి, అయ్యో ఈ బీదవరాలు నన్ను గోజాడుతూ ఉంది, అనుదినము నాతో నాయన వచ్చి న్యాయం తీర్చమని అడుగుతుంది, ఈమెకి తప్పక న్యాయం తీరుస్తానని అనుకున్నాడట. ప్రియమైన బిడ్డ, మరి నీ దేవుడు గొప్ప దేవుడు, ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు, కనికరం గల దివారాత్రులు తను ప్రార్థించే వారికి ఆయన న్యాయం తీర్చడా అని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా న్యాయం తీర్చే దేవుడు నీకున్నారు. నీ సహాయం చేసే దేవుడు ఉన్నాడు. నీ పరిస్థితులన్నింటినీ మార్చే దేవుడు ఉన్నాడు. నీలో ఉన్న నిరాశ నిస్పృహలను తొలగించే దేవుడు ఉన్నాడు. నీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమలో తీర్చే దేవుడు నీకున్నాడు. ప్రియమైన బిడ్డ, ఏ విధంగా ప్రార్థిస్తున్నావు? విసుగు చెందకుండా ప్రార్థన చేస్తున్నావా? దేవునిని విశ్రమింపనీయద్దు. దేవునిని నువ్వు పట్టుదలతో నీ కార్యాలు జరిగే వరకు విశ్వాసంతో విరిగి నలిగిన హృదయంతో దీన మనసుతో నీ హృదయంలను కుమ్మరించుకొని పట్టుదలతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రియమైన బిడ్డ, లూకా 18:1. 6వదిగా ఏకభావంతో ప్రార్థన చేయాలి. మనం ఒక చిన్న సంఘంగా మనకి చక్కగా దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. జూమ్ మీటింగ్స్, కాన్ఫరెన్స్ కాల్స్, ఎంతగానో ఎన్ని మీటింగ్స్. అందరము ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడే దిగొచ్చేస్తాడు. ప్రియమైన బిడ్డ, గగనాన్ని చీల్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యకు దిగి వస్తాడు. నీ కన్నీటిని తుడిచి వేస్తాడు. నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనవి చెంత చేస్తాడు. నీ కుటుంబంలో ఏక మనసు ఉందా? భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య ఏక మనసు ఉందా? ప్రేమ ఉన్నదా? ఐక్యత ఉన్నదా? ఒకే మాట, ఒకే భావం, ఒకే దేవుడు, ఒకే ఆరాధన, ఒకే ఆత్మ. ప్రియమైన బిడ్డ, ఇది నన్ను దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఎందుకు మనస్పర్ధలు? ఎందుకు అభిప్రాయ భేదాలు? ఎందుకు విభజనలు ఎందుకు వస్తూ ఉన్నాయి? స్వార్థపూరితమైన ఆలోచనలు వదలండి. దేవుని చిత్తానికే మనల్ని మనము సమర్పించుకోవాలి. దేవుడు ఇది కాకపోతే వేరొకటి ఇస్తాడు. దేవుడు ఒకటి పనికి పోతే వేరొకటి దేవుడు మనకి నిర్ణయిస్తాడు. కానీ ఎవరితో మనకి ఇదే కావాలి, ఇదే కావాలి, ఈ విధంగానే నేను ఉంటాను, ఈ విధంగానే ఉంటాను అని సంచి కరువులు పెట్టుకోవద్దు. మీ ఇష్టం కాదు ఇక్కడ జరిగేది. భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చడానికే నిన్ను ఈ లోకంలో సృజించాడు. ఈ లోకంలో నువ్వు దేవుని కొరకు నువ్వు జీవించాలి. దేవుని నామఘనత కొరకు కొన్ని త్యాగాలు చేయాలి, కొన్ని సమర్పణలు చేయాలి. ఒకే చోట నేను ఉంటాను, ఒకటే నాకు అదే కావాలి అని ఎప్పుడు మనము దాని కొరకు పోరాడకూడదు. వదిలిపెట్టుకుంటానికి ఇష్టపడితే దేవుడు అంతకన్నా శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి, ఉత్తమమైనవి, ఖ్యాతి గలవి, యథార్థమైనవి దేవుడు ఇస్తాడు. ప్రియమైన బిడ్డలారా, విసుగు చెందకుండా ప్రార్థన చేయాలి. ఏక భావంతో ప్రార్థన చేయాలి. ఏక మనసు, ఏక భావము, ప్రేమ, ఐక్యత, అనురాగము, ఆప్యాయత కుటుంబాలలో ఉండాలి, మన సమాజాల్లో ఉండాలి, మన మీటింగ్స్లో ఉండాలి. ప్రతి ఒక్కరూ దేవునికి చెందవలసిన మహిమను ఏ మనుషులకు మనం ఇవ్వకూడదు. ఏ పరిస్థితులకు చెందనీయద్దు, ఏ విగ్రహాలకు చెందనీయద్దు.
దేవుని నామ ఘనత దేవునికి మాత్రమే చెందాలి. మరి ఏడవదిగా, రెండవ రాకడ కొరకు ఏకభావంతో ప్రార్థన చేయము అన్నదానికి రిఫరెన్స్ మత్తయి 18:19. ఆఖరిగా రెండవ రాకడ కొరకు నిరీక్షణతో ప్రార్థన చేయాలి. మనమందరము ఎన్నోసార్లు మీకు చెప్పాను, పరలోకం ఎంత మహిమాన్వితమైన ప్రదేశం, ఆనంద మరి చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోష సమాధానాలు కలిగిన ప్రదేశం పరలోకం. మరి నరకం కన్నీటితోనూ ఏడుపులతోనూ అంగలార్పులతోనూ రోదనలతోనూ నిండే స్థలం. దాహము దాహము అనే అరుస్తున్న స్థలాలు, నన్ను రక్షించు రక్షించు అనే ఆర్తనాదాలు చేసే స్థలం. ప్రియమైన బిడ్డ, ఈ లోకంలోనే నీకు రక్షణకు దేవుడు అనుమతిస్తున్నాడు. ఈ లోకంలోనే నువ్వు రక్షణ పొందాలి. ఈ లోకంలో ఉండగానే నువ్వు చనిపోయాక నీకు అవకాశం లేదు, రక్షణ పొందే అవకాశం లేదు. అనేక మంది భక్తులు నిన్ను ప్రేమించి నీకు వాక్యాల్ని అందిస్తున్నారు. ఆ వాక్యం కూడా కరువయ్యే కాలము, క్షామము, వాక్యం వల్ల కలుగు క్షామం రానయ్యింది. ఇది మనకి సమృద్ధిగా లభించినప్పుడే దాన్ని మనం స్వీకరించి మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ప్రతి ఆజ్ఞని మనం గాయకొనాలి. ప్రతి వాక్యములన్నీ మనం కంఠస్థం చేయాలి. వాక్య ప్రకారం మనం జీవించాలి అని. మరి రెండవ రాకడ కొరకు నిరీక్షణతో ప్రార్థన చేయాలి. అనుదినము మన ప్రార్థన ఏమై ఉండాలి అంటే, ఎత్తబడే గుంపులో నేను, నా బిడ్డలు, నా సంఘం ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రభువా, మమ్మల్ని నరకానికి తీసుకుని వెళ్ళవద్దు, నరకాగ్నిలో మేము నాయన వద్దు. నాయన మా హృదయంలను తెరువు, మా మనస్సును తెరువు, మా కన్నులు తెరువు, నీ మాటలు వినే చెవులు మాకు దయచేయి. నిన్ను ప్రేమించడానికి, కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ లోకంలో ఉన్న కొద్ది సమయంలో నాయన మేము నా ప్రభు నీ చిత్తానుసారంగా బ్రతికి మరి నిరీక్షణతో మేము ప్రార్థన చేయడానికి నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేసుకుని, ఈ ప్రార్థనా సూత్రాలు 7 సంపూర్ణతకి సాదృశ్యం. ప్రియమైన బిడ్డ, ఏదైనా సరే 7 అనే సంఖ్య నువ్వు సంపూర్ణతలోనికి ఎదగడానికి సాదృశ్యం. ఈ 7 సూత్రాలు నువ్వు పాటిస్తే ప్రియమైన బిడ్డ, ఈ సూత్రాల మీద దేవుని యొక్క మరి కనికరం వస్తుంది. దేవుడు తప్పకుండా ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు, ప్రతి మొర్రకు చెవి ఎక్కుతాడు. ఆయన ఆలకించే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను క్షమించే దేవుడు, నీకు విడుదలనిచ్చే దేవుడు, సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుండి నిన్ను విడిపించే దేవుడు, సాతానుపై జయంనిచ్చే దేవుడు నీ కొరకు మరి కనిపెడుతూ ఉన్నాడు. నా బిడ్డ ఎప్పుడు ఈ ప్రార్థనా సూత్రాన్ని గాయకొని నా యొద్దకు వస్తుందో, ఈ ప్రార్థనా సూత్రాల ప్రకారం నా సన్నిధిలో ప్రార్థన చేస్తే నా బిడ్డ ప్రతి ప్రార్థనను, ప్రతి మొర్రను ఆలకిస్తాను అని దేవుడు నీ హృదయం అనే తలుపునద్ద ఇప్పుడే తట్టుచూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, మరలా ఒకసారి ఈ ప్రార్థనా సూత్రాలు చెప్పాలని కోరుతూ ఉన్నాను. రహస్యంగా ప్రార్థన చేయాలి. మత్తయి 6:5-7 స్పష్టంగా ప్రార్థన చేయాలి. మత్తయి 6వ అధ్యాయము 6-7 వచనాలు. పట్టుదలతో ప్రార్థన చేయాలి. లూకా 11:8-13. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మత్తయి 21:22. విసుగు చెందకుండా ప్రార్థన చేయాలి. లూకా 18:1. ఏకభావంతో ప్రార్థన చేయాలి. మత్తయి 18:19. రెండవ రాకడ కొరకు నిరీక్షణతో ప్రార్థన చేయాలి. మత్తయి 24:19-20. ఈ ప్రార్థనా సూత్రాలను ఈ దినాన్ని అపోస్తులైన పౌలు గారు మనకి ఏ ప్రార్థన సూత్రాలు ఇస్తున్నాడో గబగబా చెప్తాను. ప్రియమైన బిడ్డ, అసలు ప్రార్థనా సూత్రాన్ని గురించి హోమర్ W. హార్డ్ అనే ఒక ప్రార్థనా పరుడు ఈ విధంగా ప్రకటించాడు. ఒక క్రైస్తవుని ప్రార్థన అతని మనస్సుతోనూ, అతని చిత్తముతోనూ, అతని భావావేశాలతోనూ, మనస్సాక్షితోనూ, జ్ఞాన వివేకములతోనూ కలిసి చేయబడే ఒక భాగస్వామ్యపు అంగీకారం.
ప్రార్థనా సూత్రాన్ని ఏ ఏ విధంగా నిర్వచిస్తున్నాడో ఒకసారి చూస్తే, ఒక క్రైస్తవుని ప్రార్థన అంట మనస్సుతో, చిత్తంతో, దేవుని చిత్తంతో, భావావేశాలతో, మనస్సాక్షితో, జ్ఞాన వివేకములతో కలిసి చేయబడే ఒక భాగస్వామ్యపు అంగీకారం. అలాంటి అంగీకారం ఉన్నప్పుడు మానవాతీతమైనవి, భూ సంబంధమైనవి కానివి అయిన అద్భుతమైన ఫలితాల కోసం తీవ్ర స్థాయిలో సుదీర్ఘంగా ప్రార్థించేందుకు శరీరం సహకరిస్తుంది అని ఈ ప్రార్థనా సూత్రాన్ని ప్రకటించాడు హోమర్ డబ్ల్యూ హోడ్జ్. ఎఫెసులోని క్రైస్తవులకు మరి పౌలు గారి ప్రార్థనా సూత్రాలు మనం చెప్పాలి అంటే, ఎఫెసులోని క్రైస్తవులకు పౌలు గారు ఇలా విన్నవించాడు: ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మేలకుగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకల్లలో ఉన్నానో ఆ సువార్త మర్మాన్ని ధైర్యంగా తెలియజేయడానికి నేను నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుండి 20 వరకు పౌలు గారు సంఘం కోసం రాత్రింబవళ్ళు ప్రార్థించాడు. శత్రు సమూహం మధ్యలో పోరాడుతున్న ఒక క్రైస్తవ సైనికుడిగా తన చిత్రపటాన్ని అతడు చిత్రీకరించినప్పుడు ప్రత్యేకించి తన కొరకు ప్రార్థించే బాధ్యతను అతడు సంఘాలకు అప్పగించాడు. సంఘాలనంతరినీ కోరుకుంటున్నాడు, నా కొరకు నాకు వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లుగా, ధైర్యంతో నేను మాట్లాడినట్లుగా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉన్నది అని అతడు ప్రార్థించే బాధ్యతను సంఘాలకు అప్పగించాడు. ప్రియమైన బిడ్డ, సంఘం అంటే ఎవరో కాదు, నువ్వు నేనే. ప్రియమైన బిడ్డ, ప్రార్థన చేస్తున్నావా? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? పట్టుదలతో చేస్తున్నావా? విజ్ఞాపన చేస్తున్నావా? ధైర్యంతో మాట్లాడే శక్తి నువ్వుమని ప్రార్థన చేస్తున్నావా? ప్రియమైన బిడ్డ, నువ్వు మెలకువతో ప్రార్థన చేస్తున్నావా? ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎఫెసులోని ఈ క్రైస్తవులకు అతడు ప్రార్థన యొక్క అవసరతను, స్వభావాన్ని, లాభాలను వివరంగా వ్రాశాడు. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడనేది ఇందులో ప్రాముఖ్యమైన అంశం. ప్రార్థన అత్యవసరతను తెలియజేసేదిగా ఉండాలి. నీ అత్యవసరతను, నీ ప్రార్థన విన్నపం తెలియజేసేదిగా ఉండాలి. అది అన్ని సమయాల్లోనూ, అన్ని ప్రదేశాల్లోనూ చేసేదిగా ఉండాలి. నీ విన్నపము తీవ్రమైనదిగా ఉండాలి. అది పరిశుద్ధాత్మని యొక్క ఆమోద ముద్ర వేయబడినదై ఉండాలి. పట్టుదలతో కూడినదై ఉండాలి. పరిశుద్ధుల కుటుంబం అంతా ఆ ప్రార్థనలో చేర్చబడాలి. ప్రియమైన బిడ్డ, పౌలు గారు ఎన్ని సూత్రాలని చెప్పాడో మళ్ళా ఒకసారి చూద్దామా? ప్రార్థన యొక్క అవసరత, ప్రార్థన యొక్క స్వభావము, ప్రార్థన యొక్క లాభాలు మనం తెలుసుకొని ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు అనేది ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ. ప్రార్థన అత్యవసరతను తెలియజేసేదిగా ఉండాలి. అది అన్ని సమయాల్లోనూ, అన్ని ప్రదేశాల్లోనూ చేసేదిగా ఉండాలి. నీ విన్నపం తీవ్రమైనదిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆమోద ముద్ర వేయబడినదై ఉండాలి. పట్టుదలతో కూడినదై ఉండాలి. పరిశుద్ధుల కుటుంబం అంతా ఆ ప్రార్థనలో చేర్చబడాలి. ఈ సూత్రాలతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. నీ కుటుంబం కొరికే కాదు, పరిశుద్ధుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ నాయకుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ సంఘ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన మరి విజ్ఞాపన చేసేదిగా ఉండాలి. అనేకుల కొరకు ఆ విన్నపాలు తీవ్రమైనదిగా నువ్వు పరిగణించి వారి కొరకు నువ్వు రోదనతో, అంగలార్పుతో, కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన సూత్రాలను దేవుడు అంగీకరిస్తాడు. ప్రియమైన బిడ్డ, పరిశుద్ధులు శక్తితోను
నిర్దేశకత్వంతోను ధారాళంగాను ధైర్యంగాను ప్రార్థించినట్లుగా అతని ప్రార్థన విన్నపం అతని అవసరతపై కేంద్రీకరించబడింది. పౌలు గారు తన ప్రకృతి సిద్ధమైన కృపావరములపై ఆధారపడలేదు. ప్రార్థన జవాబుగా తన వద్దకు వచ్చిన వాటిపైనే ఆధారపడ్డాడు. తాను నీరసంగాను విసుకెత్తించే విధంగా ప్రసంగిస్తానేమోనని పౌలు గారు భయపడ్డాడు. కనుక అతడు తాను సంపూర్ణ స్వేచ్ఛతోను స్పష్టతతోను గంభీరంగా మాట్లాడినట్లుగా తన కొరకు ప్రార్థించాలని విశ్వాసులను కోరాడు అపోస్తులైన పౌలు గారు. అంత గొప్ప బోధకుడై ఉండి అనేక సంఘాలని స్థాపించిన వాడిగా ఉండి మరి నన్ను పోలి నడుచుకునుడి, నేను యేసయ్యను పోలి నడుచుకున్నట్లుగా అని చెప్పిన మన పౌలు గారు ఎంత తగ్గించుకున్నాడో ఈ ప్రార్థనలో మనకి తెలుస్తుంది. ఏమంటున్నాడు? నేను సంపూర్ణ స్వేచ్ఛతో మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, స్పష్టంగా నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, నేను గంభీరంగా మాట్లాడాలి, నా కొరకు ప్రార్థించండి అని సంఘ విశ్వాసులను కోరుతూ ఉన్నాడు. ఎంత తగ్గింపు స్వభావం! యేసయ్య యొక్క తగ్గింపు స్వభావం, వినయము, విధేయత, ఈ స్వభావాలు కలిగి పౌలు గారు ప్రార్థనను మరి విరిగి నలిగిన హృదయంతోను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలన్నీ నెరవేరినాయి. ఆయన ఎన్ని సంఘాల కొరకు ప్రార్థించాడో అన్ని సంఘాల వారు నిజమైన వారు మనసును రక్షణను పొంది ఆ సంఘాల వారు ఉజ్జీవం పొందుకున్నారు. ప్రియమైన బిడ్డ, ప్రార్థనలో మోకరించడం అనేది దేవుని ఎదుట వినయాన్ని ప్రదర్శించే భంగిమ. అది ఒక నమ్మకమైన వినయ మనసుడైన సేవకుని భంగిమ. సర్వశక్తుడైన దేవుని ముందు వినయంతోనూ అణుకువతోనూ చేసే ప్రార్థన తప్పక జవాబును పొందుతుంది. ఇక్కడ ప్రార్థనా సూత్రం ఏముంది? వినయంతోనూ అణుకువతోనూ ప్రార్థన చేయాలి. ప్రార్థన నీ విన్నపం తీవ్రమైనదిగా ఉండాలి, పట్టుదలతో కూడినదై ఉండాలి, పరిశుద్ధాత్మని ఆమోద ముద్ర వేయబడినదై ఉండాలి. ఇవన్నీ ప్రార్థనా సూత్రాలు. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని బిడ్డలు సంపూర్ణమైన స్వేచ్ఛతోను స్పష్టతతోను గంభీరంగా మాట్లాడినట్లుగా వారి కొరకు మనము ప్రార్థన యోధుల కొరకు, ప్రార్థనా నాయకుల కొరకు, మన యొక్క మరి వాక్యం బోధించే ఉపదేశకుల కొరకు మనము ప్రార్థించాలి. ప్రియమైన బిడ్డ, విశ్వాసులు ప్రార్థించమని విశ్వాసులను కోరాడు పౌలు గారు. తన ధైర్యం కొరకు ప్రార్థించమని అతడు కోరాడు. బోధకునికి ధైర్యం చాలా అవసరం. ధైర్యమే కాదు, ధైర్యము స్వేచ్ఛనిస్తుంది. చెప్పదలిచిన సందేశాన్ని భయం లేకుండా వ్యక్తపరిచేందుకు దోహదపడుతుంది. ధైర్యము అపోస్తుల బోధలో ఒక అనుకూలమైనది, అసమానమైన లక్షణం. వారి ధైర్యవంతులు, వారి భయం లేని బోధకులు. వారి శ్రమ సమయాల్లో కానీ పరీక్షా సమయాల్లో కానీ చలించని విశ్వాసంతో ముందుకు సాగేవారు. ఆదిమ అపోస్తులందరూ తమ ప్రాణాలకు కూడా తెగించి ఎవ్వరికి భయపడకుండా, రాజులకు కానీ మరి శత్రువులకు కానీ దేనికి భయపడకుండా వాక్యాన్ని ధైర్యంతో ప్రకటించారు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని నీ వాక్యాన్ని ధైర్యంతో ప్రకటిస్తున్నావా? చెప్పదలిచిన సందేశాన్ని భయం లేకుండా వ్యక్తపరుస్తూ ఉన్నావా? భయం లేని బోధకులు కావాలి. శ్రమ సమయాల్లో, పరీక్ష సమయాల్లో చలించని విశ్వాసంతో, చెక్కు చెదరని విశ్వాసంతో ముందుకు సాగేవారు కావాలి. ఇప్పుడు ఈ భయంకరమైన దినాల్లో సేవకులను ఎంతగానో అనేక చోట్ల ఇంకనూ హింసిస్తూనే ఉన్నారు, ఇంకనూ వాటిని బాధపరుస్తూనే ఉన్నారు, వారి సంఘాలను కాల్చివేస్తూనే ఉన్నారు. అవి బయటికి రావటం లేదు. ఎంతో మంది సేవకులను హింసించి జైల్లో వేస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డ, చంపి వేస్తున్నారు కొంతమంది. అవి బయటికి రావటం లేదు. అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు మనకు కావలసింది ప్రార్థనా సూత్రాల్లో మనం ధైర్యంతో ఉండాలి, భయములు వదిలిపెట్టాలి. స్వేచ్ఛతో దేవుని కొరకే నేను జీవిస్తాను, దేవుని కొరకే నేను మన్నిస్తాను, ఎట్టి ప్రతికూల పరిస్థితులు వచ్చినా నేను దేవుని సేవ మానను, దేవుని సేవ కొరకు నా జీవితం అంకితం చేసుకున్నాను
అనే ధైర్యాన్ని ప్రతి సేవకురాలికి, ప్రతి విశ్వాసురాలికి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనుషుల ముఖాలను చూసి భయపడవద్దని పాత నిబంధన ప్రవక్తలు ఆజ్ఞాపించబడ్డారు. భయపడక, సంశయం లేకుండా, రాజీ పడక దేవుని సత్యాన్ని మనుషుల ఎదుట ప్రకటించాలి. నువ్వు భయపడకూడదు, సంశయించకూడదు, లోకంతో రాజీ పడకూడదు. దేవుని సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నువ్వు మనుషుల ఎదుట ప్రకటించాలి. బలమైన విశ్వాసం, బలమైన నమ్మకత్వం, ఒప్పుదల, స్వేచ్ఛగా ధైర్యంగా నేను మాట్లాడేలా చేయాలి. పరిశుద్ధాత్మని శక్తి బోధకునికి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. జయకరమైన పరిచర్య కోసం ఆధునిక సువార్త పరిచారకులు వీటన్నిటిని ఆశించాలి, పొందాలి. ప్రియమైన బిడ్డ, ఈ దినాల్లో చాలా మంది జరుగుతున్న సంభవాలను చూచి అనేకులు వెనుకకు వెళ్ళిపోతున్నారంట. మొన్నే ఒక న్యూస్ ఏంటంటే మళ్ళా హిందూ అయిపోయాడంట. దేవుని సేవకుడిగా దేవుడు పిలిస్తే వచ్చాడు. ఇవన్నీ చూచి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చింది? చంపేస్తున్నారు, హింసించేస్తున్నారు అని మళ్ళా నేను నా యొక్క మతంలోకి నేను వెళ్ళిపోతాను అని మళ్ళా వెనక్కి వెళ్ళిపోయారు. అనేక మంది వెనుకకు వెళ్ళిపోతున్నారు. శ్రమలను చూచి, బాధములను చూచి. ప్రియమైన బిడ్డ, నువ్వు ఈ విధంగా వెనక్కి వెళ్ళిపోతే నువ్వు అక్కడ తప్పించుకోలే, అక్కడ నరకం తప్పదు. ప్రియమైన బిడ్డ, ఇక్కడే క్రీస్తు కొరకు నువ్వు నిలబడితే నువ్వు అక్కడ పరలోక రాజ్యంలో రాజుగా, యాజకురాలిగా ఉంటావు. లేదా ఇక్కడే నేను తప్పించుకుంటాను అంటే అక్కడ యుగ యుగాలు ఉండే నరకం తప్పించుకోలే. ఇదే నాని దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడుతూ ఉన్నావా? సంశయిస్తూ ఉన్నావా? రాజీ పడిపోతున్నావా లోకంతో? దేవుని సత్యాన్ని నువ్వు ప్రకటించలేకపోతూ ఉన్నావా? ఉన్నది ఉన్నట్లు బలమైన విశ్వాసాన్ని కోల్పోయావా? నమ్మకత్వాన్ని కోల్పోయావా? ఇదే నాని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జయకరమైన పరిచర్య కోసం ఆధునిక సువార్త పరిచారకులు గొప్ప విశ్వాసంతో ముందుకు రావాలి. వినయ విధేయతలనే ఉన్నతమైన సద్గుణాలు బోధకునిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వినయము, విధేయత. ఈ బోధకునికి ఆ లక్షణాలు మాత్రమే బోధకునికి ధైర్యాన్ని ఇవ్వవు. ధైర్యంగా బోధించడం అంటే కోపంతో ప్రసంగించడం కాదు, దుడుకుగా దూషించడం, గద్దించడం కాదు, ప్రేమతో సత్యాన్ని మాట్లాడటం. ఎఫెసీ 4:5 చూస్తే ధైర్యం అంటే మోటుతనం కాదు, కఠినత్వం కూడా కాదు. కఠినత్వం ధైర్యాన్ని అగౌరవపరుస్తుంది. ధైర్యం బిడ్డను చక్కన పెట్టుకున్న ఒక తల్లి లాంటిది, కానీ అది శత్రువు ఎదుట నిలవబడి ఉన్న ఒక సింహం లాంటిది కూడా. భయం అనేది అమాయకత్వంతో కూడిన ఒక పిరికితనం. నిజమైన పరిచర్యలో దానికి స్థానం లేదు. పరిచర్యలో వినయంతో కూడిన ధైర్యము ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎంత చక్కగా పౌలు గారు మనకి చెప్తున్నారండి. వినయం ఉండాలి, విధేయత, ఈ సద్గుణాలు ప్రతి బోధకునిలో ఉండాలి అని చెప్తూ ఈ రెండే సరిపోవు, బోధకునికి ధైర్యాన్ని ఇవ్వవు. బోధించడమంటే మనకి వినయంతో కూడిన ధైర్యం మనకు కావాలి. ఆ ధైర్యం ఏంటంటే దేనికైనా మనము దేవుని కొరకు మన జీవితాలను సమర్పణ చేయగల త్యాగము ఆ ధైర్యంలో ఉండాలి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. నువ్వే ప్రార్థన చేసినా సరే క్రీస్తు నామంలో దాన్ని నువ్వు చేయలేదు అంటే నువ్వు గొప్ప తప్పు చేస్తున్నావు. నువ్వు క్రీస్తులో లేనప్పుడు, ఆయనను నువ్వు పూర్తిగా నమ్మనప్పుడు, నువ్వు దేవుని చిత్తంలో లేనప్పుడు నువ్వు క్రీస్తు నామంలో ప్రార్థించలేవు. క్రీస్తు నామంలోనే జయమున్నది. ప్రియమైన బిడ్డలారా, మనం క్రీస్తు నామంలోనే ప్రార్థన చేయాలి. ఇదే నాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ సూత్రాలను అందరూ హృదయాన్ని పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. అపోస్తులత్వపు పెదవులు ధైర్యంగా మాట్లాడేగల
వాటికి ధైర్యాన్ని నూరిపోసే అదృశ్యమైనది, మార్మికమైనది, శక్తివంతమైన అంశం ఏది అంటే దేవుడు ప్రార్థనలకు ప్రతిస్పందిస్తాడు అనే జవాబు. చెడును అధిగమించి చెడును మంచిగా మార్చగల శక్తి ఏది అంటే ఈ ప్రశ్నకు పౌలు పలికిన మాటల్లో స్పష్టమైన జవాబు ఉంది. మరణం నుండి మమ్మల్ని తప్పించాడు, ఇక ముందుకు తప్పిస్తాడు. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించినని ఆయన యందు నిరీక్షణ గల వారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందుకు సంతోషించేదను అని ఫిలిప్పీలకు 1 అధ్యాయం 18 వచనములో ఇవన్నీ చెడును మంచిగా మార్చగల శక్తి ఏది అంటే ప్రియమైన బిడ్డ మన ప్రార్థనలే వాడిని ఎత్తిపడతాయి. విశ్వాసుల ప్రార్థనలు వారిని ఆపదల్లో నుండి తప్పిస్తాయి, వారిని మరణం నుండి తప్పిస్తాయి. మనం ప్రార్థన చేయటం వలన మనము వారికి మరి సహాయం సపోర్ట్ అందించుచూ ఉండగా వారు నిరీక్షణను కోల్పోకుండా ముందుకు సాగుతారు, ధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రియమైన బిడ్డ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి అని మరి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. మనం దేవుని బిడ్డల కొరకు చాలా మంది వాళ్ళు ప్రార్థించమని కోరడాలు ఎక్కువ ఉంటాయి, కానీ దేవుని సేవకుల కొరకు, దేవుని యొక్క బిడ్డల కొరకు, ఉపదేశకుల కొరకు, బోధకుల కొరకు ఎప్పుడైనా ఎక్కువగా ప్రార్థిస్తావు. నీ ప్రార్థనాంశంలో అది మెయిన్ పాయింట్ ఉందమ్మా. దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు సంఘాన్ని కోరుతూ ఉన్నాడు, నా గురించి ప్రార్థన చేయండి, నాకు ధైర్యం కలిగినట్లుగా, నాకు వాక్శక్తి కలిగినట్లుగా, నేను స్వేచ్ఛతో మంచిగా వాక్యాన్ని ప్రకటించినట్లుగా, ఉన్నది ఉన్నట్లు నేను చెప్పినట్లుగా, నాలోని పిరికితనం తొలగిపోయినట్లుగా నా గురించి ప్రార్థన చేయండి అని సంఘాన్ని కోరుతూ ఉన్నాడు. అన్ని సంఘాలను కోరుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, నీవు నీ సంఘ నాయకుల కొరకు, మన సంఘ నాయకుల కొరకు, ఉపదేశకుల కొరకు ప్రార్థించే బాధ్యత మన మీదే, విశ్వాసుల మీదనే ఉంది. విశ్వాసులు ప్రార్థనా పరులుగా ఉండాలి, విశ్వాసులు పరిశుద్ధులుగా ఉండాలి, విశ్వాసులు వినయ విధేయత కలిగిన వారుగా ఉండాలి, విశ్వాసులు ధైర్యంతో తమ బిడ్డలను, తమ బోధకులను పోషించేవారుగా ఉండాలి, సపోర్ట్ చేసేవారుగా ఉండాలి, వారిని ముందుకు నడిపించేవారుగా ఉండాలి, వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని వాగ్దానాలు వాస్తవమైనవి ప్రియమైన బిడ్డ, వ్యక్తిగతమైనవిగా నువ్వు ఎలా చేయబడతాయో మనం చూడగలం. రోమా 8:29లో పౌలు గారు అంటాడు, దేవుని ప్రేమించి వారికి మేలు కలుగు నిమిత్తం సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఇక్కడ ఒక వజ్రం లాంటి వాగ్దానం ఉంది. పౌలు దేవుని ప్రేమించాడు, అయితే ఆ వాగ్దానం ఆశీర్వాదకరమైన ఫలితాలను ఇచ్చేందుకు అతడు కేవలం దానిపైనే ఆధారపడలేదు. ఉదాహరణకు ఒక వినాశనం నుండి ఎలా తప్పించబడ్డాడో అతడు కొరింథీయులకు రాశాడు. గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించాడు, ఇక ముందును తప్పిస్తాడు. మా కొరకు మీరు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఇక ముందుకును మమ్మల్ని తప్పించినని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అంటే అనేకుల ప్రార్థనల ద్వారా మాకు కలిగిన కృపావరమ కొరకు అనేకుల చేత మా విషయమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును అని. ప్రార్థనలో నాకు సహాయం చేయటం ద్వారా ఈ వాగ్దానం నేను బలంగాను, ఐశ్వర్యవంతంగాను కార్యరూపంలోనికి తీసుకొని వచ్చేందుకు మీరు దేవునికి సహాయం చేస్తున్నారన్నమాట. అర్థమైంది అనుకుంటున్నా. ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడండి. ఆ వాగ్దాన నెరవేర్పు వారి జీవితాల్లో, దేవుని ఉపదేశకుల జీవితాలలో వారి ధైర్యంగా సమస్తం వారికి సమకూడి మేలు కలగాలి అంటే ప్రతి విశ్వాసి, ఆ సంఘంలో ఉన్న విశ్వాసి వారిని ఆ వాగ్దానంతో ఎత్తి పట్టాలి. ప్రియమైన బిడ్డ, మీ కుటుంబంలో ఏ వాగ్దానాలు నెరవేర్పు మీరు చూడాలనుకుంటున్నారో ఆ వాగ్దానాల నెరవేర్పును మీరు ప్రేమతోనూ, ఐక్యతతోనూ, ఏక మనస్సుతోనూ
మరి వినయ విధేయతతోనూ ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీ కుటుంబంలో ప్రార్థనలో మీరు ప్రార్థించడం ద్వారా ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రియమైన బిడ్డ, మరి వాగ్దానాలను ఎత్తిపట్టి చాలా మంది ప్రార్థన చేయరు. ఎన్ని వేల 10,000 వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలను మీరు ఇంతవరకు ఎత్తిపెట్టి ప్రార్థన చేశారు? ఎన్ని వాగ్దానాలను విశ్వాసంతో స్వతంత్రించుకున్నారు? దేవుడు అదే ప్రశ్న నన్ను ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు. నాకు అసలు ఏమీ అర్థం కాదు. ప్రార్థనలో ప్రియమైన బిడ్డ, మనం ఆ వాగ్దానాలను ఎత్తి పట్టి ప్రార్థించాలి. నేను నీకు వాగ్దానం ఇచ్చాను కదా, నువ్వెందుకు ఆ వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? వాగ్దానాన్ని ఎత్తిపట్టు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి, అది ఒక వజ్రం లాంటిది, దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తే ఆ వాగ్దానం నీ స్వంతమైపోతుంది. నువ్వు విశ్వాసంతో దాన్ని స్వతంత్రించుకుంటావు. నువ్వే కాదు, నీ కుమారులు కుమారులు చాలా తరముల వరకు ఆ వాగ్దానాలు స్వతంత్రించబడతాయి. ప్రియమైన బిడ్డ, వేరే విధంగా మాటల్లో చెప్పాలి అంటే, ప్రార్థనలో నాకు సహాయం చేయడం ద్వారా వాగ్దానం బలంగాను ఐశ్వర్యవంతంగాను కార్యరూపంలోనికి తీసుకుని వచ్చేందుకు మనము దేవునికి సహాయం చేస్తున్నాం అన్నమాట అని పౌలు గారు మనకి చెప్తూ ఉన్నాడు. అది ఒక సూత్రముగా, ప్రార్థనా సూత్రముగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని వాగ్దానాన్ని వాస్తవమైనవి గాను వ్యక్తిగతమైనవి గాను మరి మనం కూడా వాగ్దానాన్ని ఎత్తిపట్టి మన జీవితాల్లో ప్రార్థన చేస్తున్నామా? ఎన్ని వాగ్దానాల్ని స్వతంత్రించుకుంటున్నామా? ప్రార్థన పాప క్షమాపణకు మార్గాన్ని సరళం చేస్తుంది. దేవుని వెదికే వారిని ప్రార్థన యోగ్యులుగా చేస్తుంది. ప్రార్థన దేవుని నిజంగాను నిజాయితీతోను వెదికే వారి స్వంతం. పాప క్షమాపణ మరియు దేవుని అంగీకారం నిజాయితీ ప్రార్థనకు జవాబుగా వస్తాయి అని కూడా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పౌలు ప్రార్థన విన్నపాలు సమస్త పరిశుద్ధుల నిమిత్తం అన్న మాటలో వ్యక్తపరచబడేవి. ప్రత్యేకించి అపోస్తులత్వ ధైర్యం కోసం తన కొరకు ప్రార్థించమని ఆ మాటలు విన్నవించేవి. దేవునిచే పిలువబడిన బోధకులందరికీ అవసరమైనట్టుగానే తనకు కూడా ధైర్యం అవసరం. దేవుడు ప్రార్థనకు ప్రతిస్పందించి ఆ అపోస్తులని పరిచర్య ద్వారాలను తెరిచాడు. అదే సమయంలో ధైర్య సాహసాలతో సత్య సువార్త సందేశాన్ని ప్రకటించేందుకు అపోస్తులత్వ పెదవులను ఆయన తెరిచాడు. కొలసీలోని సంఘానికి పౌలు గారు ఏమని వ్రాశాడు మనం చదివాము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మేలుకువగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, కొంతమంది ఈవేళ ప్రార్థన చేస్తారు, మళ్ళా రేపటి దినాన్ని అదే సమయానికి ప్రార్థనలో ఉండరు. మరలా తప్పిపోతుంది ఆ టైము, మర్చిపోతారు. వేరొకని నిలకడ లేదు. నిలకడ లేని ప్రార్థనలకు జవాబులు రావు. ప్రియమైన బిడ్డ, కృతజ్ఞతతో నువ్వు మెలకుగా ఉండాలి. నువ్వు ఇంతవరకు చేసిన మేళ్లను దయను ఆయన చేసిన ఉపకారాన్ని తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు ఆయనకి ఆయన కొనియాడుతూ ఆయన ఘనపరుస్తూ నువ్వు ప్రార్థన చేయాలి, నిలకడగా ఉండాలి. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయాలని మరి దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఆధునిక బోధకులు తమ సంఘాలకి ఇలాంటి విన్నపం చేస్తే ఎంత బాగున్ను. పౌలు తన కోసం ఆశించిన వాటిని ఈనాటి బోధకులు ఆశిస్తే ఎంత బాగున్ను అని ఈ ప్రార్థనా సూత్రాలు వ్రాసిన జాన్ బన్యన్ గారు ఎంతగా ప్రార్థనలోని శక్తిని మరి పౌలు గారు ఎంతగా పొందుకున్నాడు. తన సంఘాలను ఎంత ప్రార్థనా పనులుగా చేసి తన కొరకు ప్రార్థించమని విన్నవించుకున్నాడు. ఎంతగా ప్రార్థన యొక్క ఆవశ్యకతని గురించి సంఘాలకు బోధించాడు. అటువంటి బోధకులు ఈ దినాన్ని ఉంటే మరి ప్రార్థన వీరులు అనేకులు విజయాన్ని పొందుకుంటారు. లోకంపై, పాపంపై, శాపంపై, మరణంపై, అంధకార శక్తులపై, దుష్ట శక్తులపై, చీకటి శక్తులపై, శత్రువులపై జయాన్ని పొందుకోగలం. ప్రియమైన బిడ్డ, అందుకే ఈ ప్రార్థనా సూత్రాలను దేవుని యొక్క బుక్లో మరి జాన్ ఈఎం బౌండిస్ గారు విన్నవించారు. పౌలు ఎఫెసీయులకు విన్నవిస్తూ సువార్త సత్యాన్ని తన పెదవులు శక్తివంతంగా ఉచ్చరించాలని, ఆత్మ స్వాతంత్ర్యంతో ఆ సత్యాన్ని నేను బోధించినట్లు
నా తలంపుల్లో, నా మాటల్లో, నా ఉచ్చారణలో ఎలాంటి తడబాటు లేకుండా ధారాళంగా మాట్లాడగలిగినట్లు తన కొరకు ప్రార్థించమని వారికి మనవి చేశాడట. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు! ఎంత ఈ అపోస్తులైన పౌలు గారు ఎన్ని సంఘాలలో ప్రార్థన ఆవశ్యకతను తెలుపుతూ తన కొరకు ప్రార్థన చేయమని, తన కొరకు ధారాళంగా మాట్లాడగలిగే ధైర్యాన్ని ఇవ్వమని, సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు బోధించే శక్తిని ఇవ్వమని ఎంతగా ప్రజలను, విశ్వాసులను కోరుకున్నాడు. మరి ఈనాడు కూడా ఆ విధంగా ప్రార్థించే విశ్వాసులను ఆ భక్తుడు కోరుకున్నట్లుగా మన భక్తులు కోరుకోవాలి. వారికి ప్రార్థన జీవితాన్ని నేర్పాలి. విశ్వాసులకు మా గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబాల గురించి ప్రార్థన చేయండి, మేము ధైర్యంగా, స్వేచ్ఛగా, స్వాతంత్ర్యంగా, మరి స్వతంత్రత కలిగి మేము దేవుని వాక్యాన్ని బోధించగలిగినట్లు దేవుడు మమ్మలను వాగ్దానాలు ఎత్తిబట్టి మీరు ప్రార్థించండి అని వారిని ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. విశ్వాసులకు నేర్పాలి. ఉపదేశకులే, బోధకులే విశ్వాసులకు నేర్పవలసిన సూత్రాలు ఇవి, ప్రార్థనా సూత్రాలు. ఈ ప్రతి బోధకుడు కూడా ఇలాంటి లక్షణాలతో బోధించి శక్తివంతమైన ఫలితాలను పొందుకోవాలి. ప్రార్థించే ప్రజలకు బోధించే బోధకుడు ధన్యుడు. తన అవసరతను ఎరిగి తన అవసరత కోసం ప్రార్థించేలా తన ప్రజలను ప్రోత్సహించే బోధకుడు మరింత ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ప్రార్థనలకు జవాబుగా శ్రమలలోను, పరీక్షలలోను, వ్యతిరేకతల్లోనూ మనకు మేలుగా మార్చివేస్తాడు. సమస్తము సమకూడి మేలు కలుగు నిమిత్తం మనకి మన ప్రార్థనని ఆయత్తపరుస్తాడు. ఫిలిప్పీలకు 1:20. ప్రార్థనా ఫలితంగా బోధకుని జీవితంలోని వ్యతిరేక అంశాలన్నీ అనుకూల అంశాలుగా మారిపోతాయి. ఆశీర్వాదాల వర్షం వారిపైన కురుస్తుంది. మన వారి కొరకు ప్రార్థన చేయటం వలన వారికి సహాయం చేయుచు ఉండగా మనము అనేకమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి వారిని తప్పించగలుగుతూ ఉన్నాం. ధైర్యస్తులైన బోధకుల విశ్వాసంతో కూడిన బోధలు అద్భుత ఫలితాలని పొందుకుంటాయి. బోధకుని ప్రార్థనా ఫలితాలు ఇచ్చినట్లుగానే బోధకుని కోసం చేయబడే ప్రార్థనలు కూడా ఫలితాలను ఇస్తాయి. ఒక మంచి బోధకుని జీవితం విషయంలో, పరిచర్య విషయంలో 2 వాస్తవాలు ఉంటాయి. మొట్టమొదటిది, బోధకుడు తను బోధించే ప్రజల కోసం ఎడతెగక ప్రార్థన చేయాలి. బిడ్డల కోసం, విశ్వాసుల కోసం పట్టుదలతో ప్రార్థన చేయాలి. నమ్మకంగా ప్రార్థన చేస్తాడు. ఎవరు అంటే బోధించే బోధకుడు. రెండవది, సంఘం తన బోధకుని కోసం నిరంతరము ప్రార్థిస్తూ ఉండాలి. ఈ 2 ప్రార్థనలు, మరి సంఘము ప్రార్థించాలి, బోధకుడు ప్రార్థించాలి. ఈ ఇద్దరు ఏక మనసుతో చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆశీర్వాదాల వర్షం కురుస్తుంది. ప్రతికూలతలన్నీ అనుకూలతలుగా మారుతాయి. గొప్ప విజయం శత్రువుపై, లోకంపై, పరిస్థితులపై జయం మనకు కలుగుతుంది. బోధకుడు మరియు సంఘం ఒకరి కొరకు మరొకరు ప్రార్థించడం అద్భుతమైన విషయం, అద్భుతమైన విషయం. ప్రియమైన బిడ్డలారా, పౌలు దశలోనిక సంఘానికి కూడా ఈ అత్యవసర విన్నపాన్ని పంపించాడు. 2వ దశలోనికలు వ్రాసిన పత్రిక 3:1-2 చూస్తే, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తం మా కొరకు ప్రార్థించండి. ప్రతి సంఘానికి ఆయన మరి మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించాలి, దేవుని నామం మహిమపరచబడాలి, మేము దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడాలి. ఈ విధంగా మీరు మా కొరకు ప్రార్థించండి అని విశ్వాసులని దేవుడు పౌలు గారు కోరుతూ ఉన్నాడు. పౌలుకి ఎల్లప్పుడూ పందెపు రంగం మనసులో ఉండేది. పందెపు రంగంలో పరిగెత్తే జట్టే గురి వద్దకే పరిగెత్తుతాడు. విజయ సాధనకై అతడు పరిగెత్తే మార్గంలో అనేక అవరోధాలు తప్పక ఎదురవుతాయి. ఈ అవరోధాలు తొలగించబడాలి అంటే, అధిగమించబడాలి అంటే పందెపు రంగంలో పరిగెత్తే వ్యక్తి విజయం సాధిస్తాడు. ఇవన్నీ తొలగించబడాలి. అవరోధాలు ఎదురవుతాయి. ఆ అవరోధాలన్నీ తొలగించుకొని అధిగమించి పందెపు రంగంలో పరిగెత్తే వ్యక్తే విజయం పొందుకుంటాడు. అలాగే దేవుని వాక్యము
పరుగు పందెంలో పరిగెత్తే వ్యక్తి దేవుని వాక్యమే ప్రియమైన బిడ్డలారా. దేవుని వాక్యమే తన గురి యొద్దకు వెళ్ళి విజయం సాధించాలి అంటే అడ్డంకులు తొలగించబడాలి, అవరోధాలు అధిగమించబడాలి. ఒక విషయాన్ని నువ్వు గుర్తించుకో, ప్రార్థించేందుకు నువ్వు ప్రణాళిక వేసుకోకపోతే నువ్వు ప్రార్థించలేవు. నువ్వు ఒక శక్తివంతమైన ప్రార్థన యోధునిగా ఉండాలనుకుంటే దీన దేవుణ్ణి కలిసేందుకు నువ్వు ప్రణాళిక వేసుకోవాలి. ప్రియమైన బిడ్డ, ఒక గురి లేకుండా, ఒక గమ్యం లేకుండా, ఒక ఆశయం లేకుండా, ఒక లక్ష్యం లేకుండా నువ్వు ప్రార్థన పరుడుగా మారలేవు. నువ్వు ఒక ప్రణాళిక ఉండాలి, ఒక సమయం ఉండాలి, ఒక దేవుని కొరకు ఒక ఆసక్తి ఉండాలి, జిజ్ఞాస ఉండాలి. ఇదేనండి పరిగెత్తే వ్యక్తి ఎలాగైతే విజయం కోసం మరి దేవుని వైపుని దృష్టి ఉంచి మరి ఎలా పరిగెత్తి విజయం సాధిస్తాడో అలాగే నువ్వు అవరోధాల వైపు చూడకుండా, ఆటంకాల వైపు చూడకుండా, అడ్డుబండల వైపు చూడకుండా మా కొరకు ప్రార్థించండి, మేము ఈ సువార్త వ్యాప్తి అనే మరి ఈ యొక్క సవాలుని ఎదుర్కొనడానికి వెళ్తున్నాం. మరి ఈ సువార్త వ్యాప్తి మరి ఆ ప్రదేశాల్లో త్వరితంగా జరిగినట్లు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు కలగకుండా సాతానుడు నాయన మరి ఆటంకాలు కలిగించకుండా మా కొరకు ప్రార్థించండి అని సంఘాలను విశ్వాసులను కోరుతూ మరి సంఘము విశ్వాసుల కొరకు మరి భక్తులు విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసులు భక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి ఇరువురి ప్రార్థనలు విజయవంతమైన ప్రార్థనలుగా మారి పౌలు గారికి అనేక సంఘాలు విరివిగా వ్యాప్తి చెందడానికి ఉపయోగపడ్డాయి. ప్రియమైన బిడ్డ, ఈ ప్రార్థనా సూత్రాలే కేవలము ఆయన అంటాడు, నేను ఇన్ని సంఘాలు స్థాపించడానికి, ఇన్ని సంఘాలు త్వరితంగా విస్తరించడానికి కేవలం విశ్వాసుల ప్రార్థనలే. ప్రార్థనా సూత్రాలు మేము పాటించాం కాబట్టి మేము విజయం సాధించాము అని చెప్పగలుగుతూ ఉన్నారు. బోధింపబడే వారి హృదయాలలోనికి, మనస్సుల్లోనికి దేవుని వాక్యం నేరుగా చొచ్చుకుని వెళ్ళాలి. ప్రియమైన బిడ్డలు, అదే విజయం సాధించినట్లు పాపులు తమ పాపాల విషయాలపై ఒప్పింపబడినప్పుడు దేవుని వాక్యాన్ని వారు తమ హృదయాల్లోనికి లోతుగా తీసుకున్నప్పుడు తమంతట తాము పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు వారు దేవుని క్షమాపణ అడిగినప్పుడు దేవుని వాక్యం విజయం సాధించి మహిమపరచబడుతుంది. మరలా ఇది చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన బిడ్డ, బోధించబడే వారి హృదయాలలోనికి, మనస్సుల్లోనికి దేవుని వాక్యం నేరుగా చొచ్చుకొని వెళ్ళాలి. పాపులు పాపాల విషయాలపై ఒప్పించబడాలి. దేవుని వాక్యాన్ని తమ హృదయాలలో లోతుగా తీసుకొనాలి. వారు తమంతట తాము పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు, వారు దేవుని క్షమాపణ అడిగినప్పుడు దేవుని వాక్యం విజయం సాధిస్తుంది, మహిమపరచబడుతుంది. పరిశుద్ధులకు దేవుని వాక్యం బోధింపబడినప్పుడు వారు తమ తప్పులు తెలుసుకొని వాటిని సరి చేసుకున్నప్పుడు, దాని ప్రకారం జీవించినప్పుడు దేవుని వాక్యం విజయం సాధిస్తుంది, మహిమపరచబడుతుంది. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ప్రార్థన యొక్క ఆవశ్యకతను మీకు అందరికీ చెప్తూ ఉన్నాను. మనము కేవలము మన మార్పే కాదు, మన ఒప్పుదలే కాదు, మన రక్షణే కాదు, మన పశ్చాత్తాపమే కాదు, మనము అందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. మానవులందరూ అనేకులు నశించిపోతున్నారు. మనం ముందుగా రక్షించబడి, మనం ముందుగా పాపాలను ఒప్పుకొని, మనం ముందుగా దేవుని మాదిరిని అనుసరించి దేవుని ప్రార్థనలో మనం ఎడతెగక ఉండి మన హృదయాలలో దేవుని వాక్యాన్ని లోతుగా తీసుకుని దేవుని క్షమాపణ అడిగి దేవుడి వాక్యం ఎప్పుడు మన జీవితంలో విజయం సాధించి మహిమపరచబడుతుందో అప్పుడు మనం ఇతరుల కొరకు దేవుని సన్నిధిలో వారిని ఎత్తి పట్టినప్పుడు, వారు తమ తప్పులు తెలుసుకొని వాటిని సరి చేసుకున్నప్పుడు దేవుని వాక్యం విజయం సాధిస్తుంది. వాక్యంలో ఉన్న శక్తి ప్రార్థన ద్వారానే దేవుని వాక్యం విజయవంతం అవుతుంది అని పౌలు గారు చెప్తున్నారు. మీ ప్రార్థనలే, అందరి ప్రార్థనలే, విశ్వాసుల ప్రార్థనలే ఏమవుతుంది? దేవుని వాక్యం అనేకుల హృదయాలలో చొచ్చి వారి వారి వేసిన విత్తనాలన్నీ చిగిర్చి పుష్పించి
ఫలించి అభివృద్ధి పొందినట్లుగా కార్యం చేసేది ప్రార్థన. ప్రియమైన బిడ్డ, ఇది నాని దేవుని వాక్యము ఎంత అవసరము, ప్రార్థన అంత అవసరం. ప్రార్థన ఎంత అవసరము, ఆరాధన స్తుతి అంత అవసరం. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నువ్వు ఆగలేవు, దేవుని స్తుతించక మానలేవు, దేవుని ఆరాధించడం మానలేవు. దేవుని స్తుతిస్తాం, దేవుడు చేసిన కార్యాల కొరకు కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు అద్భుతమైన కార్యాలను చేయటానికి నువ్వు ముందుకు సాగుతావు. ప్రియమైన బిడ్డ, దేవుడిని ప్రార్థనలకు అనుకూలమైన జవాబు ఇచ్చాడా? ఆయన నిన్ను ప్రేమించడమే అందుకు కారణం. ఆయన నీ ప్రార్థనకు ప్రతికూలమైన జవాబు ఇచ్చాడా? ఆయన నిన్ను ప్రేమించడమే అందుకు కారణమని ఓ యాలెస్టీ అనే ఒక ప్రార్థన పరుడు ఒక కొటేషన్ ఇచ్చాడు. జీన్ యార్డ్స్ అనే అతను కొన్ని సందర్భాల్లో సర్వశక్తుడైన దేవుడు నీ ప్రార్థనలకు వెంటనే జవాబు ఇవ్వడు. ఎందుకంటే నువ్వు సుదీర్ఘకాలం ప్రార్థించాలని, ఆ సుదీర్ఘ కాలంలో నువ్వు వినయాన్ని, ఓర్పుని, సహనాన్ని నేర్చుకోవడం మాత్రమే కాక తన కృప యొక్క విలువను కూడా నువ్వు గ్రహించాలని ఆయన ఆశిస్తున్నాడు. కనుక దేవుడు నీ ప్రార్థనలకు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వెంటనే జవాబు ఇవ్వడమని జీన్ యూడ్స్ అనే ఆయన మరి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, ఇదే నాని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఈ విజయం ద్వారా మహిమపరచబడేది దేవుని వాక్యాన్ని బోధించే బోధకుడే కాదు, మహిమపరచబడేది దేవుని వాక్యమే. బోధకుని కృపావరాలను బట్టి గాని, అద్భుతమైన అతని బోధనలు బట్టి గాని, ఆ బోధలు సాధించే అద్భుతమైన ఫలితాలను బట్టి బోధకుని పొగడటం, హెచ్చించడం కాదు. కానీ బోధకుడు ఆ ఘనతను దేవుని వాక్యానికి, దేవునికి మనము ఆపాదించాలి. దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన ఘనత, దేవునికి చెందవలసిన ప్రభావం దేవునికి మాత్రమే మనము ఆపాదించాలి. దేవుడు కేవలం నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఆశించడం లేదు. జవాబు ఇవ్వాలని మాత్రమే ఆశించడం లేదు, నిరంతరం నిరంతరం తన నుండి జవాబులు పొందే వ్యక్తిగా నిన్ను తయారు చేయాలని ఆశిస్తున్నాడు. దేవుడు అంట ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఒక జవాబు ఇచ్చేసి మానే అని ఊరుకుంటాం కాదు, నిరంతరం నీ ప్రార్థనలకు జవాబులు ఇస్తూనే ఉండాలి. నిన్ను జవాబులు పొందే వ్యక్తిగా నిన్ను తయారు చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, దేవుని వాక్యం అందరిలో చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది అంటే దానికి కారణం దానికి చెందవలసిన మహిమ దేవునికి మాత్రమే చెందాలి. ఈ ఫలితాలన్నింటినీ ఇచ్చేది కేవలం ప్రార్థనే. అందుకే పౌలు గారు తనను గురించి ప్రార్థించమని పరిశుద్ధులను కోరుతూ వచ్చాడు. అతను సహవిశ్వాసులను అడుగుతూ వచ్చాడు. తాను బోధించే సమయంలో తన నాలుక సడలించబడాలని, తన నోరు విరామం లేకుండా మాట్లాడుతూనే ఉండాలి. అతని మనసు స్వేచ్ఛగా తలంపులను నోటికి అందిస్తూ ఉండాలి. స్వంత రక్షణ కొరకు కాదు గాని దేవుని వాక్యం సరైన విధంగాను శక్తివంతంగా నేను బోధించాలి అని మీరు అందరూ ప్రార్థన చేయండి అని ఆఖరికి అన్ని సంఘాలలో వారిని దేవుడు ఈ పౌలు గారు కోరాడు. తను బోధించే సంఘాలలో అవరోధాలు తొలగిపోవాలని కూడా పౌలు ఆశించాడు. తాను బోధించే వాక్యం వారి మనసుల్లో దూసుకుపోయి కార్యం జరిగిస్తుంది కనుక రక్షించబడిన పాపుల్లో కూడా అవరోధాలు తొలగించబడాలని పౌలు గారు ఆశించాడు. అప్పుడే వారు తమ పాపాల విషయమే ఒప్పించబడి మారు మనసు పొందుతారు. కనుక పౌలు తన కోసం ప్రార్థించమని దశలోనికి సంఘాన్ని కోరాడు. మా కొరకు ప్రార్థించండి. 2వ దశలోనికులు 3:2. నిజమైన క్రైస్తవ విశ్వాసుల ప్రార్థనలు దేవుని వాక్య వ్యాప్తికి సహాయం చేస్తాయని పౌలుకి తెలుసు. తన విజయం తన ప్రజల ప్రార్థనలపైనే ఆధారపడి ఉందని గ్రహించగల బోధకుడు జ్ఞానవంతుడు. దేవుని వాక్యాన్ని తమ మనసులోకి సూటిగా చొప్పించగలిగినట్లుగా తమ బోధకుని కొరకు ప్రార్థించే సంఘాలు ఈనాడు అవసరం. మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యానికి ఇలాంటి వ్యక్తులు, గొప్ప అవరోధాలు, దుష్ట మనుషులు ఉంటారు.
వారి వాక్యాన్ని ప్రచురించకుండా, వాక్యాన్ని ప్రకటింపబడకుండా హింసిస్తూ ఉంటారు. మరి మనము దేవుని వాక్యాన్ని బోధించే దైవజనుల కొరకు, దుష్టుల నుండి వారు విడిపించబడవలసిన అవసరత, విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ విషయాలన్నిటినీ క్షుణ్ణంగా ధ్యానించిన తర్వాత దేవుని వాక్యం యొక్క స్వేచ్ఛ, దేవుని వాక్యం యొక్క విజయము ప్రార్థనల పైననే ఆధారపడి ఉందని, ప్రార్థన వైఫల్యం దేవుని వాక్యం యొక్క ప్రభావాన్ని పరిమితం చేస్తుందని పౌలు దృఢంగా విశ్వసించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ ప్రార్థనలు ప్రియమైన బిడ్డ అద్భుతమైన ఫలితాలని సాధించేగల, శక్తివంతంగా బోధించేందుకు ఈ ప్రార్థనలు అతనికి గొప్పగా సహాయం చేశాయి. దుష్టులైన మనుష్యుల క్రూర ప్రణాళికల నుండి అతనికి గొప్ప కాపుదలను ఇచ్చాయి. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుడు పౌలు గారు సంఘాలకు నేర్పిన ప్రార్థనా సూత్రాలను మనం కూడా నేర్చుకుని, మన బోధకుల కొరకు, మన ఉపదేశకుల కొరకు మనం కూడా వారు స్వేచ్ఛగా బోధించగలిగేటట్లు, వారు మరి దుష్ట మనుషుల నుండి వారు తప్పింపబడేటట్లు, మరి ఈ అంత్య దినాల్లో అనేకమైన సమస్యలు వస్తూ ఉండగా మనము దేవుని సువార్త వ్యాప్తి త్వరితంగా జరిగి దేవుని రాకడలో మనం అందరం ఎత్తబడేటట్లు, దేవుని సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉండగలిగేటట్లు దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమె